కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది ఎట్లా ఉపయోగిస్తారని మీరు అనుకోవచ్చు. ఈ రోజు ఒక డ్రోన్ పంపిస్తారు. మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ పంపించాం. డ్రోన్ పంపించి ఆహార పొట్లాలు మామూలుగా మనుషులు పోయినప్పుడు ఇసిరిసిరేసేవాళ్ళు. ఎందుకంటే నీళ్ళలో దిగాలి, మళ్ళీ ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇసిరేస్తే నీళ్ళల్లో పడేటివి అవి తీసి ఇసిరేసేవాళ్ళు. అది భోంచేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అందుకని నేను డ్రోన్ ఉపయోగించాను. డ్రోన్ ఉపయోగిస్తే డ్రోన్ పెట్టి నేరుగా మిద్దిపైకి పంపించారు. చాలా సేఫ్గా జరిగింది, చాలా ఈజీ అయిపోయింది. అదే నేను హెలికాప్టర్లు పెట్టాను. హెలికాప్టర్లో పైనుంచి ఇసిరేస్తే సగం ఫుడ్ అంతా నలిగిపోతుంది. ఎక్కడెక్కడ పాకెట్స్ అన్నీ చల్లా చెదురైపోయే పరిస్థితి వస్తుంది. అదే మరిగా విజయవాడలో డ్రోన్ పంపించి మొత్తం ఎక్కడెక్కడ చెత్త ఉందో చూసి మళ్ళా డైరెక్టర్ చెప్పి అక్కడికి మళ్ళా ట్రక్ పంపించి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేశాం. 20,000 ట్రక్కులు 5-6 రోజుల్లో ఈ చెత్తంతా తీసామంటే అది ఆ రోజు ఉపయోగించిన టెక్నాలజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడైనా సరే ఈ డ్రైన్స్ అని పూడిపోయి ఉంటే నేరుగా అక్కడ పోయి అవి కూడా తీసి పలాంది ఇక్కడ పూడిపోయిందంటే అక్కడికే ప్రొక్లైన్ పంపించి అవి కూడా క్లీన్ చేయించాం. నీళ్ళన్నీ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో ఈ డ్రోన్స్ని మీ దగ్గరనే చూసే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నేను మొన్న అదే చెప్పా అపోజిషన్ పార్టీకి. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒల్లి దగ్గర పెట్టుకోండి. మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అదే మాదిరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల సీసీటీవీ కెమెరాలు పెడదాం. మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం. జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా నేరస్తులైతే అలా తెలివైన వాడు. ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు. చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు. అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టుకు పోయి అబద్ధాలే చెప్తా ఉంటారు. అందుకే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాం. టెక్నాలజీ ఒక పక్క దొంగలను పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా. దీనికి మీరందరూ కూడా సహకరిస్తే ఈ టెక్నాలజీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒకటే కాదు, భవిష్యత్తులో మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం, శారీరకంగా కష్టపడుతున్నాం. భవిష్యత్తులో శారీరకంగా కష్టపడవలసిన అవసరం లేదు. స్మార్ట్గా పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. మైండ్ ఉపయోగించి పనిచేస్తే డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నేను దోహదం చేస్తా. ఎప్పుడో సెల్ ఫోన్ నేను పెడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు. 25 ఏళ్లకు మునుపు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు. ఏమమ్మా ఉంటున్నారు ఎవరన్నా? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ కాదు 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు, కొంతమంది అయితే ఆ ఫోన్ ఇంకో ఫోను రహస్యాలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి కూడా వచ్చాయి.
ఏదేమైనా సెల్ ఫోన్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకుంటే. అందుకే దానికి కూడా శ్రీకారం చుడతాం. అదే మరిగా నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికే ఉపయోగించాం. మచిలీపట్నంలో దోమ ఎక్కడుంటే అక్కడికే డ్రోన్ వచ్చి చూసి ఆ దోమనే నిర్మూలించే అవకాశాలు ఉన్నాయి. పొలాల్లో ఏదైనా కానీ తెగులు వస్తే ఆ తెగులు ఎక్కడుందో అక్కడే చూసి ఆ తెగులు మీద మందు కొట్టే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మీరేం చేస్తున్నారో ఒకప్పుడు ఎవరో అక్కడ ఉండే మందుల షాప్ వాడు చెప్తే ఆ మందుల షాప్ నుంచి పురుగు మందు తీసుకుపోయి మొత్తం 4 సార్లు కొట్టేవాళ్ళు. పంటేం వచ్చేది కాదు, కానీ మీరు మాత్రం అప్పుల పాలైపోయేవాళ్ళు. ఈరోజు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మనం ఒక నిర్దిష్టమైన లక్షణాలతో ముందుకు పోదాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం. నేనే ఆ రోజు దీపం పెట్టాను. మా ఆడబిడ్డలు మర్చిపోయారు, అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను. వంట ఇంట్లో నుంచి బయట వస్తే కండ్లలో నీళ్లు వచ్చేటివి. దానికి కారణం పొగంతా వెళ్ళేది. ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతినేటివి. ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు, నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను. ఇంటింటికి పిలిచి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను. అవునా కాదా తల్లి? అయినా మర్చిపోయారు కదా. అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది. మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నాం. దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను, మళ్ళీ ఈరోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం, ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం. మార్చి 25 లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం. కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి. కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం, ఉండేటి ప్రక్షాళన చేస్తాం. బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు కానీ ఎవరికి కానీ మరుగుదొడ్డు లేదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 2027కి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం. ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, ఇంటింటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇస్తామని, స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కనీసం ఈ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే 5 ఏళ్ల నుంచి ₹1 వాడలేదు. వాళ్ళు ఇచ్చింది 45% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. మనం ఒక 45% పెట్టుకొని 10% స్థానిక సంస్థలు కానీ బెనిఫిషరీస్ పెట్టుకోవాలంటే దాన్ని కూడా వాడకుండా నిర్వీర్యం చేశారు. ఆ కార్యక్రమం కానీ వచ్చుంటే అది కూడా ఏదో ఇక్కడ నీళ్లు లేని ప్రాంతంలో భూగర్భ జలాలు వాడి కాదు. కొన్ని భూగర్భ జలాలు బాగా ఉండవు. ఇక్కడంతా కూడా సముద్రం పక్కన ఉప్పు నీళ్లు ఉంటాయి, కొన్ని దిక్కల కలుషితమైన నీళ్లు ఉంటాయి, కొన్ని దిక్కల చేపల చెరువులు ఉన్నాయి. ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. అందుకని ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో అలాంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తెమ్మని చెప్పి స్కీమ్ ఇస్తే దీని ఆటకెక్కిచ్చారు. మళ్ళీ మొన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. మేము కూర్చొని ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ డిపిఆర్లు తయారు చేస్తున్నాం. డిపిఆర్లు తయారు చేసి 3 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ట్యాప్ పెట్టే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం.
పట్టణంలో కానీ పల్లెల్లో కానీ రెండూ చేస్తాం. ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం 100% తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇంకో పక్క 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. 29కంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ కోసం 100% చేస్తాం. ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఈ రోజు నుంచి రోజు మీరు చూడండి, చెత్త తొలగిస్తాం. ఎప్పటికప్పుడు చెత్త అంతా కూడా సేకరిస్తాం. అందులో నుంచి కరెంటు తయారు చేయగలిగితే కరెంటు, లేకపోతే కాంపోస్ట్ తయారు చేయగలిగితే కాంపోస్ట్ తయారు చేసి ముందుకు పోతాం. సముద్ర తీరంలో మంగెనపల్లె బీచ్ ఇక్కడే ఉంది, సుందరమైన బీచ్. దాన్ని కూడా నాశనం చేశారు. స్వచ్ఛమైన బీచ్ల్ని, సుందరమైన బీచ్లు తయారు చేసి ఎక్కడికక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ కానీ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే మంచిది వస్తుంది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి. మీరు పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి, మీ బిడ్డ పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి. మీరు మంచి కార్యక్రమానికి ఇంకొక పక్కన మీ ఇంట్లో మీ పెద్దలను గుర్తించుకునే సందర్భంలో కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. చెట్టు పెట్టడం మన నాగరికత. చెట్టు చూస్తే ఆహ్లాదకరం, మానసిక ఆనందం వస్తాయి. నేను ఇవన్నీ చెప్తే ఈయనకేం పని లేదు, ఏదో మాకు 10 రూపాయలు ఇచ్చేస్తే మేము పంపుతాం కదా, లేనిపోని మాట్లాడుతున్నాడని చెప్పి నా మీద లేనిపోని అపోహలు వస్తున్నాయి మీకు. కానీ నేను ఆలోచించేది నా తెలుగు జాతి శాశ్వతంగా ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉండాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1995లో నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యతతో ఈరోజు ప్రపంచమంతా మనోళ్ళు వెళ్ళి అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే మన వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళారు. ఈ రోజుటికి 70 సంవత్సరాలు, 76వ సంవత్సరం వచ్చేస్తుంది. 100 సంవత్సరాలు 2047కి అవుతుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది నా సంకల్పం. అందులో 33% తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉంది. హైదరాబాద్ నగరం నెంబర్ 1గా ఉంది. అన్ని నాశనం చేసిన వ్యవస్థలను ఒకటే గట్టును పెడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ని లైన్లో పెట్టాం. 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. అమరావతి ఒక సుందరమైన నగరంగా తయారు చేస్తాం. ఇది కూడా తయారవుతుంది. అయితే ఒక అమరావతి లేకపోతే ఒక నగరం కాకుండా అన్ని నగరాల్ని, ఇక్కడ మీరు వస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇది. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో బ్రహ్మాండంగా వెలిగిన నగరం బందర్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి, దీన్ని తీసుకొస్తాం. అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈరోజే సమాచారం తీసుకున్నా. 25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్ళీ నేను వచ్చి పోర్ట్ ఇనాగరేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడూ అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనకాల ఆలోచిస్తే నష్టపోయేది మీరే. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు 1 నెల 2 నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ పోర్ట్ వస్తే చాలా లాభాలు వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడి నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ కావాలని.
తప్పకుండా నేషనల్ హైవేస్ వచ్చాయి, రైల్వే లైన్ కూడా వేస్తాం. ఇక్కడికి పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే మళ్ళీ మచిలీపట్నం పూర్వ వైభవం వస్తుంది. దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చే మునుపు నేను ఒక సెల్ ఫోన్లో మెసేజ్లు అడిగాను. ఇటీవల కాలంలో నేను ఎప్పటికప్పుడు మీకు సెల్ ఫోన్లో కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాను. మీరిచ్చే ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చేస్తూ ఉంటాను. ఎన్నికల ముందు పదే పదే మిమ్మల్ని అడిగేవాడిని. ఓసారి నా ఫోన్ వస్తే తిట్టుకునేవాళ్ళు, ఇంకేం పని లేదని. అయినా కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలుసుకొని నేను చేసే నిర్ణయం సరైన నిర్ణయం ఉండాలి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజాహితానికి పనిచేయాలని నేను టెక్నాలజీ ఉపయోగించాను. దానివల్ల మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాం. చేసిన అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రాని విజయం. 93% అభ్యర్థులు గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. దాన్ని మళ్ళా కంటిన్యూ చేయాలనుకొని ఈరోజు వస్తానని నేను ఫోన్ చేశాను. మీ అందరికీ ఫోన్ చేస్తే మీరు 4-5 విషయాలు ప్రధానంగా చెప్పారు. డ్రైనేజ్ చాలా బాగాలేదు, డ్రైనేజ్ ఒకటి మీరు పూర్తిగా ఇది చేయాలని చాలామంది చెప్పారు. ఇప్పుడే మాకుండే ఇక్కడ మా మంత్రిని నారాయణ గారిని, అదే మరి కొల్లు రవీందర్ని ఎంపీకి ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడ డ్రైనేజ్ 100% పర్ఫెక్ట్గా ఉండేట్టుగా, ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడి నీళ్లు పోకపోతే లిఫ్ట్ చేసే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత అప్పచెప్తున్నా. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. రెండో సమస్య ప్రధానంగా రిపేర్లు అడిగారు రోడ్ల మీద, అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మూడో సమస్య మీరు అడిగింది డంపింగ్ యార్డ్ అడిగారు. ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ అయితే మొత్తం క్లీన్ చేయకపోతే గుట్టలుగా ఉంది, క్లీన్ చేయమన్నారు. నిర్దిష్టమైన డైరెక్షన్ ఇచ్చాను, తొందరలోనే దాన్ని కూడా క్లీన్ చేస్తాం. మూడోది డ్రింకింగ్ వాటర్ అడిగారు. తప్పకుండా స్వచ్ఛ భారత్లో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పూర్తిగా మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. అది చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానికి కూడా మనం ఆ రోజు ఇచ్చాం, ఇచ్చిన దాన్ని వీళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా శ్రీకారం చుడతాం. మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద పెట్టమని అడిగాడు రవీంద్ర గారు, అది కూడా పెడతాం. పోర్ట్ వస్తుంది, మత్స్యకారులకు ఇబ్బందులు వస్తాయి, వారికి కూడా ఉపాధి కల్పించమన్నారు. తప్పకుండా ఆల్టర్నేటివ్ పోర్ట్ అవన్నీ క్రియేట్ చేసి మత్స్యకారుల కోసం ఒక హార్బర్ క్రియేట్ చేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా బందర్కు వస్తే మనకు గుర్తొచ్చేది బందర్ లడ్డు గుర్తొస్తుంది, గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. ఈ రెండు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ వర్క్ ఇదే కేర్ ఆఫ్ అడ్రస్, వేలాది మంది పనిచేస్తారు. అందుకే దీన్ని ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్గా పెట్టి ఇక్కడ పనిచేసే ఈ బంగారు కోటింగ్ వస్తువులు భారతదేశం మొత్తం అమ్మడానికి ఏమేం చేయగలుగుతామో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అమ్మేదానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా కలంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేయాలి. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కింద ఏదైతే అపారమైన వనరులు ఉన్నాయి, 300 ఎకరాలు నేషనల్ కాలేజ్ యొక్క ఇది ఉంది, ఇవన్నీ ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ పనులైతే ఉన్నాయో మంత్రిగా కొల్లు రవీంద్ర గారే ఉన్నారు, ఆయనే ఇక్కడ అవన్నీ చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా 2029 కంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేయడానికి వీలు లేదు, చెట్టు నరకడానికి వీలు లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారో చేయమని. నాకైతే పబ్లిసిటీ ఇచ్చుకోవాలని ఉండదు, కానీ మీ మనసుల్లో ఉంటే చాలు. కానీ అన్ని రాజకీయ పార్టీల్ని కంట్రోల్ చేయకుండా నేను ఏకపక్షంగా పోతే కొన్ని సమస్యలు వస్తాయి. దీని మీద చర్చ జరగాలి. చర్చ జరిగి ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ కూడా మనం కట్టడి చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. 2047కు బందరు ఏ విధంగా ఉండాలి, ఈ బందర్లో మీ యొక్క ప్రతి ఒక్క కుటుంబం ఏ విధంగా ఉండాలి. ఈరోజు ఎవ్వరికి అనుమానం వద్దు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. భారతదేశం రాబోయే 3-4 సంవత్సరాల్లో 3వ అగ్రదేశంగా తయారవుతున్న ఆర్థిక వ్యవస్థలో 2047లో నెంబర్ 1 కానీ నెంబర్ 2గా కానీ తయారయ్యే అవకాశం ఉంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నేను కోరుకునేది ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా ఒక విషయం మీకు చెప్తున్నాను. ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. మీ ఇంటి మిద్దిపైనే సోలార్ పెట్టుకుంటే ఆ సోలార్ కరెంట్ ఉపయోగించుకొని లైట్లు కానీ ఏసీ కానీ మీరు పెట్టుకోవచ్చు. మీకు స్కూటర్